ప్రతి రైతును ఆదుకుంటాం, ముందస్తు సన్నద్ధతో మరింత నష్టాన్ని తగ్గించాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ వార్త రాసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పొగట్టడానికి రైతుల దగ్గర పోయినట్టు రాసిండు. కానీ ఆయన పోయింది రైతులను పరామర్శించడానికి, మోకాళ్ళలోతు బురదలో నడుస్తూ పవన్ కళ్యాణ్ పరామర్శించిండు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏసీ రూమ్లో ఉండి పరామర్శిస్తే పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గర పోయిండు, రైతుల దగ్గర పోయిండు, బురదలో దిగిండు. బురదలో ఉన్న పంటలు నష్టాన్ని గమనించిండు, స్వయంగా రైతులతో మాట్లాడిండు. ఒక అటాచ్మెంట్ ఏర్పడింది, ఒక రకమైన కనెక్టివిటీ, ఎమోషన్ని వాళ్ళకి కనెక్ట్ అయ్యిండు రైతులకి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసింది ఆర్టిఫిషియల్ కనెక్షన్ ఉంది, ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ బాండ్ అయింది. ఈ కనెక్షన్ చూసి రేపు మళ్ళీ లోకేష్ గారు కూడా బురదలో దిగుతారు ఎక్కడో దగ్గర, ఫోటో కోసం వీడియో కోసం స్టార్ట్ అయింది. మీరు చూడండి, గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ నిన్న వెళ్ళిండు. అయితే ఆయన మాట్లాడిన మాట అయితే ఒకటైతే ఆంధ్రజ్యోతి ఇంకోటి రాసింది. ప్రతి రైతును ఆదుకుంటాం అన్నది కరెక్టే, అంతవరకు కరెక్టే. ముందస్తు సన్నద్ధతో మొంత నష్టాన్ని తగ్గించడం అన్నది కరెక్టే. దాని తర్వాత ఏం చేసిండంటే ముందు చూపుతో చంద్రబాబు జాగ్రత్త చర్యలు చేసిండట. మరి ఈయన ఏం చేయలేదా? పవన్ కళ్యాణ్ చేయలేదా ముందు చూపుతోని? అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం ముందు చూపుతో జాకీలు పెట్టి లేపుతుండ్రు. ఇట్లా ముందు చూపుతోనట చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మీరందరూ బతికారు, నేను కూడా బతికాను, లేకపోతే చనిపోదును, మీరందరూ చనిపోవు, మీ పంటలు పోవు, ఆయన కాపాడి చేయడం పెట్టి అని చెప్తున్నాను. ముందు చూపు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్నంతవరకు ఓకే, ప్రభుత్వం తీసుకున్నట్టడా లేదా నేనేం లేదు, నా బాధ్యత లేదు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి అని చెప్తారు ఎవడన్నా? ఆయన చెప్పేది ఏం స్టేట్మెంట్ ఉంటుంది, వీళ్ళు రాసే స్టేట్మెంట్ ఏంది? ఇక కింద ఇంకోటి ఇచ్చిండు, సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయం, వైసీపీ కారణంగానే ఫసల్ బీమా యోజన రైతులకు అందలేదని బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పిండట. బీజేపీ చీఫ్ మాధవ్ చంద్రబాబు నాయుడు గారిని పొగిడిండి ఆ వార్త రాశారు. ఆయన పొగిడిండో లేదు కానీ వీళ్ళు రాశారు. ఫసల్ బీమా యోజన జగన్మోహన్ రెడ్డి వల్ల రాలేదట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పిండ ఫసల్ బీమా యోజన వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చే ఫసల్ బీమా కంటే డబల్ బెనిఫిట్ ఉండే ఆయన ఇక్కడ రైతులకు పంటల బీమా ఇచ్చిండు. పంటల బీమా ఇచ్చి రైతుల పక్షాన్ని ఆయనే చెల్లించిండు, ఆయన ప్రభుత్వమే చెల్లిస్తే దానివల్ల నష్టపోయిన రైతులు దాదాపు 55 లక్షల మంది రైతులకి బెనిఫిట్ అయింది, 7,000 కోట్ల రూపాయల పైమేర. అది చెప్పకుండా లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల ఫసల్ బీమా యోజన బంద్ అయిందంటే 1 ఇయర్ పైన అయింది, దాదాపు 1.5 ఇయర్ కావస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చి. జగన్మోహన్ రెడ్డి లేడు, ఆపల మీకు. ఒక క్రాప్ సీజన్ కూడా అయిపోయింది. ఏం ఫసల్ బీమా యోజన ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తుంటే ఆపిండా చేయి పెట్టి జగన్మోహన్ రెడ్డి? పెన్నుతో సంతకం పెడతాంటే పెన్ను గుంజుకుండా ఎట్లా చెప్తారు? మీరు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి పెట్టిన పంటల బీమాని ఎందుకు పెట్టలేదని అడగాలి నిజంగానే మీకు రైతులపైన ఉంటే. అది వదిలేసి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ఫసల్ బీమా ఆపిండి లేదంటే వచ్చేదంటే ఎవరికి చెప్తున్నారు మీరు అబద్ధాలు? ఇది ఆయన చెప్పినట్టు ఈయన ఎలివేషన్లు ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు పొగిడిండు, బీజేపీ అధ్యక్షుడిగా అయిపోయాయి. ఇక పొగిడితే కడుపు నిండింది. ఇప్పుడు వరద బాధితులు, వరదలో పంటలు పోయినోళ్ళు, ఇళ్ళు పోయినోళ్ళు, రోడ్లు పోయినోళ్ళు, ఆస్తులు నష్టపోయిన వాళ్ళు ఈ స్టేట్మెంట్ని కడుపు నింపుకోవాలి. ఇక్కడ పెద్ద అక్షరాలతోని మంతా నష్టం 5,265 కోట్లు, ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇక 5,265 అని ఒక ఫిగర్ ఫిక్స్ చేశారంటే ప్రాథమికం ఇది అయిందంటే ఐ థింక్ ఒక 1000 కోట్లు పెరిగింది, ఇంకా అంతకంటే పెరగదు. మొత్తాన్ని నష్టాన్ని అయితే లెక్కల్లో తగ్గించి చూపించే కార్యక్రమం చేశారు. ఈ తగ్గించి చూపించడానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం మీద బడ్డెన పడకుండా కేంద్రాన్ని అడిగి డబ్బులు తెచ్చే శక్తి లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ 2 కారణాల వల్ల తగ్గించి చూపించే ప్రయత్నం. ఇంత పెద్ద తుఫాను వస్తే మొత్తం ఎఫెక్టెడ్ ఏరియా మామూలు లేదు. హుదూద్ తుఫాను, తిత్లీ తుఫాను ఒక కన్సర్న్డ్ ఏరియాకే పరిమితమైంది, కానీ ఇది అట్లా లేదు. మొత్తం దాదాపు ఓవరాల్గా ఏపీలో ఒక రాయలసీమలో ఉన్న ఒక 2-3 జిల్లాలు తప్ప ఓవరాల్గా టోటల్ జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 5,000 కోట్లు ఉంటుంది, ఎంత దరిద్రంగా! ఇట్లా మీరు దిగజారి మరీ మోడీకి బాంఛనాన్ని బతికే పరిస్థితి. మనం మద్దతు ఇస్తున్నాం, మన ప్రజలు ఓట్లు ఇస్తే ఎంపీలు గెలిస్తే ఆ ఎంపీలు తెచ్చిపోయి మీరు అక్కడ తాకట్టు పెట్టారు. ఇట్లాంటి టైంలో అక్కడ నుంచి డబ్బులు తెచ్చే కార్యక్రమం, నోరు తెరిచి అడిగే కార్యక్రమం చేయాలి కదా. మీరు ఒకప్పుడు వాజ్పేయి టైంలో ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? వాజ్పేయి టైంలో ఉన్నదాని గురించి మొన్న ఏదో ఒక బుక్, నో మినిస్టర్ అనే బుక్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, గార్గ్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసిండని ఇదే పేపర్ రాసింది, అద్భుతం చేసిండని చెప్పి. మరి అంత అద్భుతాలు, అంత ధైర్యం, అంత స్వార్థం ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడున్న స్వార్థం ఏంది? నీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడమా? 932 కోట్ల ఎంతో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి జాబితాలో ఉండు. ఆ సంపన్నమైన ముఖ్యమంత్రి కావడానికి ఫిగర్ ఏంటంటే 932 కోట్ల రూపాయలు ఆస్తుంది ఆయనకి.
కనీసం ఆస్తుల నుంచి అయినా కొంతనా దానం చేయండి పాపం. మీరు చెప్తా ఉంటారు కదా మార్గదర్శులు కండి మీరు బంగారు కుటుంబాలని టేక్ ఓవర్ చేయండి అని. మీరు ఇట్లాంటి టైంలో మార్గదర్శులై దాంట్లో సగమన్న, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారం వల్ల మీకు అన్ని ఆస్తులు వచ్చినాయి. లేదంటే రావు కదా ఏ నాయకుడికైనా. రాష్ట్రం కోసం మీరు అట్లానే చేయండి కొంత. అది చేయరు. మంద రూపాయి బావద్దు, మాటలు చెప్పాలి, కడుపు నింపాలి, ఇదే కథ. మీరు పదే చెప్తుంటారుగా పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్టులు వస్తారు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు, లేదంటే ఎన్ఆర్ఐలు వస్తారు, లేదంటే పారిశ్రామికవేత్తలు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటారు, మార్గదర్శులు. ఆ మార్గదర్శులు ఎవరో తీసుకురండి ఇప్పుడన్నా. ఇట్లాంటి టైంలో మార్గదర్శులు వచ్చి కాపాడమనండి. బంగారు కుటుంబాల సంగతి తర్వాత, ఇక్కడ వీధిని పడ్డ కుటుంబాలు, బురదలో ఉన్న కుటుంబాలు, వరదలో ఉన్న కుటుంబాలను కాపాడమనండి ఆ మార్గదర్శులు. పనికిరాని స్కీమ్ పెట్టి పనికిరాని మాటలు చెప్పి టైంపాస్ చేస్తారు మీరు. టైంపాస్ చేయటం కాకపోతే P4 అని పెట్టి ఆ మార్గదర్శులు ఎడిపోయారు. ఏ బంగారు కుటుంబాలు ఎక్కడ మార్గదర్శులు రమ్మానండి. ఇప్పుడు ఇక్కడ కాపాడమనండి. మనిషికి 20 లక్షలు, 20 కాదు 2 లక్షలు ఇవ్వనండి రైతుకి, నష్టపోయిన వాళ్ళకి. కనీసం ఒక ఎకరానికి 20,000 చొప్పున ఇవ్వనండి నష్టపోయిన రైతులకి. ఆ మార్గదర్శులను వచ్చి ఎవరో మార్గదర్శులు అంటారుగా మీరు. ఈ ఎవరికి చెప్తారో చెవిలో పూలు పెట్టే కార్యక్రమం. ఉన్నారు మార్గదర్శులు, వస్తారు మార్గదర్శులు. దేనికి వస్తారు వీళ్ళు? వాళ్ళ వ్యాపారాల కోసం ఊర్లలో ఉన్న గ్రామాల చెరువుల నీళ్ళు వాడుకోవడానికి, ఇండోసెల్ లెక్క, గూగుల్ లెక్క వాడుకోవడానికి వస్తారు. మన ఆస్తుల్ని, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని వాడుకోవడానికి, తినడానికి వచ్చేటోళ్ళు కానీ ప్రజలకు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ₹7 పెడితే ఆడ ₹10 తింటారు. ఇది అందరికీ తెలిసిందనే. ఇది రైట్. ఆంధ్రప్రభ మీ కష్టంలో మేమున్నాం. తుఫాన్ బాధిత రైతులకు డిప్యూటీ సీఎం పవన్ భరోసా. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటన. మోకాలి లోతు బురదలో దిగి పాడైపోయిన పంటల పరిశీలన. మానవతా దృక్పథంతో నష్టం అంచనాలు. మార్గం మధ్యలో జనంతో మమేకం. మీ కష్టంలో మేమున్నాం అని చెప్పి మానవతా దృక్పథంతో ఆయన ఈ పంటల పరిశీలన చేసిండు. మానవతా దృక్పథంతో నష్టాన్ని కూడా అంచనా వేస్తానంటాడు. మీరేమో ఇక్కడ ఇది చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ దృక్పథాలన్నీ పక్కన పెట్టి 5,265 కోట్లని డిక్లేర్ చేసిండు. దానికి అటు ఇటు ఉంటుంది. అయిపోయి ప్రాథమిక అంచనా వచ్చిందంటే అవుట్. మీరేడ బురదలో దిగి, మోకాళ్ళలోతు బురదలో దిగి వాళ్ళ ఎమోషన్ని క్యారీ చేసి, వాళ్ళ బాధని క్యారీ చేసి, వాళ్ళ బాధని పంచుకొని చేస్తారు. అక్కడ ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసేసిండు. వీళ్ళకి ఇచ్చేది అదే పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వాలంటే 99 పైసలకి ఎకరం ఇవ్వడానికి మనసు వస్తుంది. 100 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇవ్వడానికి మనసు వస్తుంది. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ నీళ్లు, కరెంటు అన్ని రాయితీలు ఇవ్వడానికి వస్తుంది. 1,500 కోట్ల రూపాయలు దీపావళి కానుకగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చిండు. 22,000 కోట్ల రూపాయలు గూగుల్కి ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇవి వస్తాయి. ఊర్సా కంపెనీ, ఉత్తుత్త కంపెనీకి 99 పైసలకు భూములు ఇస్తారు, అంతే ఇస్తామని చెప్తారు. కానీ రైతులకి జరిగిన నష్టానికి పాపం వాళ్ళు ఏం అడగట్లే. విపత్తు వల్ల జరిగిన నష్టానికి నష్టపరిహారం ఏమంటున్నారు? ఒక ఎకరానికి ఒక 20,000, 10,000, 25,000. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ డేరింగ్ అండ్ డాషింగ్ అనౌన్స్ చేసేసింది ఎకరానికి 10,000. ఇక నేను విజనరీ, ఎంత పొడుగుంది, నేను ఎంత పొడుగు చేసినా అంత పొడుగు చేసిన అనుభవం ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గవర్నమెంట్ ప్రాథమిక అంచనాలు రాకముందే నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 అనౌన్స్మెంట్ ఇచ్చింది. మీరు ఏది లేదు, ఇది తప్పించుకునే కార్యక్రమం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారే మీ కష్టంలో మేము ఉంటాం, మానవతా దృక్పథంతో మేము ఆ నష్టాన్ని అంచనా వేస్తాం అంటాను. కానీ ఆడ అంత సినిమా లేదు.